రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. తొలిదశ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో నేడు ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాలు స్వీకరించనున్నారు. నామినేషన్లు సమర్పించేందుకు 9 ఆఖరి గడువు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి 25,000 రూపాయలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయల దరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పార్లమెంటుకు 12,500, అసెంబ్లీకి 5,000 రూపాయలు చెల్లించాలి. పోటీలో ఉన్న అభ్యర్థి ఆస్తులతో పాటు భాగస్వామి, వారిపై ఆధారపడ్డ వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలి. ప్రమాణ పత్రంలో పేర్కొన్న అన్ని అంశాలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ఏ ఒక్క తప్పు దొర్లినా నామినేషన్ తిరస్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ నామినేషన్ ఒక క్యాండిడేట్ గాని 11 to 3 క్యాండిడేట్ గాని ఆయన తరఫున ఏదైనా ప్రపోజల్ గాని వేసుకోవచ్చు. రెండోది, ప్రతి ఒక్క క్యాండిడేట్ కి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఒక ప్రపోజల్ మాత్రమే ఉండాలి. అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ 10 ప్రపోజల్స్ దానికి ఉండాల్సిందిగా ఉంటుంది. 10న నామినేషన్ల పరిశీలన, 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. 12వ తేదీ సాయంత్రం తుది జాబితా విడుదల కానుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తొలిదశ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో 2,70,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 29,138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 10వ తేదీ నుంచి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 7వ తేదీ నుంచి ఇంటింటికి ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భన్వర్లాల్ వెల్లడించారు.